ఉన్నారా? ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసాను. అది పుదీనా ఎండుమిరపకాయ పచ్చడి. ఒక్కసారి గనక ఈ విధంగా చేసుకుంటే అస్సలు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. ముందుగా పండుమిరపకాయ పుదీనా పచ్చడికి కావాల్సిన పదార్థాలు పండుమిరపకాయ అండి. నేను ఇక్కడ పండుమిరపకాయని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇలా పెట్టుకోవడం మూలంగా ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఒక 2 కట్టలు పుదీనా తీసుకోవాలి. ఒక 50 నుండి 100 గ్రాముల వరకు చింతపండు తీసుకోవాలి. ఒకవేళ కనుక మీ దగ్గర పండుమిరపకాయ దొరకకపోతే ఎండుమిరపకాయలైనా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. దీంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం ముందుగా ఒలుచుకున్న పుదీనా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 కట్టలతో పుదీనా పచ్చడి చేస్తున్నాను. మీరు పచ్చడి ఎక్కువ కావాలనుకుంటే క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పుదీనాని ఫ్రై చేసుకోవాలి. ఒక 1 మినిట్ పాటు ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 1 మినిట్ తర్వాత దీంట్లోకి ఒక 50 గ్రాములు చింతపండు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పుదీనా అనేది దగ్గరకు వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా గనక పుదీనా పచ్చడి పట్టుకుంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇప్పుడే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. పుదీనా అనేది మంచిగా ఫ్రై అయ్యింది కదా, ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇది కంప్లీట్గా చల్లార్చుకోవాలి. ఇలా చల్లారాక మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్లు పొండుమిరపకాయ పేస్ట్ వేసుకోవాలి. ఒకవేళ కనుక మీ దగ్గర పండుమిరపకాయ పేస్ట్ లేకపోతే ఒకవేళ పండుమిరపకాయ పచ్చడి ఉన్నా వేసుకోవచ్చు. మనం పుదీనాలో చింతపండు వేసాం కదా, ఆ చింతపండుని స్కిప్ చేసి ఇక్కడ పండుమిరపకాయ పచ్చడి వేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లోకి జీలకర్ర మెంతులు 2 కలిపిన పౌడర్ని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పు వేసుకోండి. ఒక 15 పొట్టు తీసిన ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న పుదీనా చింతపండుని దీంట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి ఒక 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక దీంట్లోకి ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. దీంట్లోకి ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని పచ్చెనగపప్పు వేసుకొని కొంచెం ఇంగువ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకొని ఇది బాగా ఫ్రై అయ్యాక పచ్చడిని దీంట్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి.